స్క్రీన్ మీద పెడుతున్నాం చూడండి. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము, శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము శ్లోకాలు వచ్చేసి 20వ గణపతి ఖండం 20వ అధ్యాయం అండి. కనపడుతుంది కదా మీకు క్లారిటీగా. మీకు శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము 20వ అధ్యాయము 1 నుంచి 62 శ్లోకాలండి. 1 నుంచి 62 శ్లోకాలు. తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు. పేజీ నెంబర్ వచ్చేసి 568 నుండి 572 వరకు అండి. ముద్రణ 2000 సంవత్సరం అన్నమాట. అలాగే వచనం బ్రహ్మ వైవర్త మహాపురాణం కనపడుతున్నా చూసారా, విక్టరీ పబ్లికేషన్ వల్ల. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము 20వ అధ్యాయము, విక్టరీ పబ్లికేషన్ అండి. ఇది వచనంలో ఉంటది అనమాట. రెడ్ గ్రీన్ కలర్ లో ఉంది చూసారా, అది మీకు కనపడుతుంది కదా, అది వచనం అనమాట. రెడ్ కలర్ లో ఉన్నది శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి బుక్. మొట్టమొదటి మన తెలుగులో శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి ఏకైక బుక్ అనమాట ఇది. బ్రహ్మ వైవర్త మహాపురాణం శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి మొట్టమొదటి తెలుగులో ప్రింట్ అయినటువంటి బుక్ మాత్రం అది. అంతకుముందు లేవు, శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి బుక్స్ లేవు అనమాట. ఓకేనా. పేజీ నెంబర్ వచ్చేసి 431 నుంచి 433 వరకు అండి. ముద్రణ 2011 అనమాట. ఇంత క్లారిటీగా చదువుతున్నాం మేము. అక్కడ నేను చదువుతున్నాను చూడండి, మరొకసారి చెబుతున్నాను. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము 20వ అధ్యాయము 1 నుంచి 62 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని చదువుతున్నాను చూడండి. నారద మహర్షి ఇట్లు పలికెను, ఓ నారాయణ ముని, నీవు శ్రీహరి యొక్క అంశ వలన జన్మించిన వాడవు. అందువలన నీవు బుద్ధి అందు తేజస్సున పరాక్రమున శ్రీహరితో సమానుడవు. విఘ్నాధిపతి అయిన గణాధిపతికి కలిగిన విఘ్నమును గొప్పగా వివరించితివి. అట్లే ఆ విఘ్నమునకు కారణమైన దానిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ద్వారా వినిపించితివి. ఇప్పుడు నాకు ఒక సందేహము కలదు. అది ముల్లోకములకు అధిపతియగు శంకరుని పుత్రునకు ఏనుగు ముఖమున ఎందుకు పెట్టిరి అనున్నది. ఈ ప్రపంచమున చాలా జంతువులు ఉన్నవి, అందమైన రూపం కల అనేక ప్రాణులు ఉండగా ఏనుగు ముఖముని ఎందులకు అతికించిరి అనున్నది నా సందేహమని పలికెను. అంటే నారద మహర్షి, మీ అందరూ తెలుసుగా నారదుడు గారు, నారద మహర్షి నారాయణ మునిని అడుగుతున్నాడు అన్నమాట. అయ్యా, శివుడి గారి యొక్క పుత్రుడికి ఏనుగు ముఖాన్ని ఎందుకు పెట్టారు? చాలా జంతువులు ఉన్నాయి కదా, చాలా అందమైనటువంటి పక్షులు, చాలా జంతువులు ఉన్నాయి కదా, వాటి ముఖాలను పెట్టకుండా ఏనుగు ముఖాన్ని ఎందుకు పెట్టారు? ఏనుగు ముఖాన్ని పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి అని నారదుడు నారాయణ మహర్షిని అడుగుతా ఉంటే శ్రీ నారాయణ మహర్షి నారదుడితో ఇట్లా పలికిన అనమాట. ఇట్లా చెబుతా ఉన్నాడు. గణపతికి ఏనుగు తలను పెట్టుట విషయమున సమస్త పురాణాలలో వేదాలలోనూ రహస్యముగా ఉన్నది. దానికి సంబంధించిన మహాలక్ష్మి యొక్క చరిత్ర నీకు ఇప్పుడు వివరించును. అది సమస్త దుఃఖములను పోగొట్టును, సమస్త సంపదలను కలిగించును, ఆపదలను తొలగించును, పాపమును పోగొట్టును. ఏ గది ఈ కథ వింటేనంట. సుఖమును మోక్షమును ధర్మార్థ కామ మోక్షములను కలిగించును. ఓ నారద, పాద్మ కల్పమున, అంటే పద్మ కాదండి, పాద్మ కల్పమున రహస్యముగా ఉన్న ప్రాచీన ఇతిహాసమును నీకు తెలిపిదను వినుము. ఒకప్పుడు దేవేంద్రుడు అత్యధిక సంపద వలన కలిగిన మదము వలన ఉన్మత్తుడై రాజశోభతో ప్రకాశిస్తూ మహాకాముకుడై పుష్పభద్రా నదీ తీరమునకు పోయెను. ఆ పుష్పభద్రా నదీ తీరమున మిక్కిలి రహస్యముగానున్న ఆ పుష్పవనమున చేరుకొనెను. ఆ పుష్పోద్యానమును మిక్కిలి సుందరమై ఎటువంటి జంతువులు లేక తుమ్మిదలు గండు కోయలు ధ్వనితో సువాసన కలిగి పిల్లవాయువులతో ఆహ్లాదజనకముగా నుండెను. ఓకేనా, అర్థమైంది కదా? చెబుతున్నాడు అన్నమాట శ్రీనారాయణ మహర్షి నారదుడితో చెబుతున్నాడు ఆ స్టోరీ అంతా. ఆ సమయమున చంద్రలోకం నుండి, జాగ్రత్త వినాలి, ఆ సమయమున చంద్రలోకం నుండి మన్మధుని కోరి అతని ఆశ్రమమునకు ఒంటరిగా మన్మధుని మనసులో భావించుకొనుచున్న రంభ ఆ ప్రాంతమునకు వచ్చెను. అంటే చంద్రలోకంలో ఉన్నటువంటి రంభ మన్మధుడితో సంభోగం చేయటానికి, అంటే మన్మధుడితో సెక్స్ చేయడానికి బయలుదేరింది అన్నమాట. ఆమె చక్కని పిరుదులతోనూ, మీరు ఎక్కడైనా చూడండి, మీరు సనాతన హైందవ గ్రంథాలలో ఒక భగవద్గీత తప్ప, భగవద్గీతలో తక్కువ అన్నమాట మనకి, భగవద్గీతలో తప్ప మీరు రామాయణం కానీ, అష్టాదశ పురాణాలను కానీ, వేదాలను కానీ, ఉపనిషత్తులు కానీ, ఇక ఏ గ్రంథాలను తీసుకున్నా ఆడవాళ్ళ రొమ్ముల గురించి, ఆడవాళ్ళ తొడల గురించి రాయబడినటువంటి గ్రంథాలు మనకు కనపడవండి. రామాయణం తీసుకోండి, మహాభారతాన్ని తీసుకోండి, అష్టాదశ 18 పురాణాలు తీసుకోండి, ఇతిహాసాలను తీసుకోండి, ఏయైనా తీసుకోండి, ఏవి తీసుకున్నా మీకు వాటిలో తప్పకుండా ఆడవాళ్ళ రొమ్ముల గురించి, ఆడవాళ్ళ తొడల గురించి కనపడతా ఉంటాయి.
చక్కని పళ్ళు వరుసతో మదించిన ఏనుగోలే మెల్లగా పోవుచుండెను. చక్కని అందము, శరత్కాలపు చంద్రుని వంటి ముఖము, చిరునవ్వు, మాలతీ పుష్పమాల కలిగిన కొప్పు, అందముగా ఉన్న వస్త్రము, రత్నభూషములను, పాపిట్లో కస్తూరి చేర్చుకున్నతో సింధూరము, నల్ల కలువల వంటి కన్నులు, మణికుండలములు, మకరిక పత్రములతో సుందరమైన చన్నులు కలిగి, ఎంత చూశారా? చన్నులు, సుందరమైన చన్నులు కలిగి అంటే రొమ్ములు కలిగి అనమాట. ఆడవాళ్ళ రొమ్ముల గురించి కూడా రాసుకుంటారు చక్కగా. రంభ చూచుటకు చాలా చక్కగా ఉండెను. చక్కగా అలంకరించుకొని మనమందునితో కలియుటకు ఆమె పోవుచుండెను. దేవతలందరూ ప్రాణముల కంటే మిన్నమైన రంభ స్వేచ్ఛగా తిరుగు స్వభావం గలది, సుస్థిరమైన యవనం కలది. ఇంకను ఆమె తన రూప విభ్రములచే మునుల యొక్క చిత్తమును అపహరించు స్వభావం గలది. అతిగా అలంకరించుకొని, ఎలాగ అలంకరించుకుని అంటే అతిగా అలంకరించుకొని పోవుచున్న ఆ రంభను ఏకాంతమున ఇంద్రుడు చూసి ఇంద్రియ చాపల్యం వలన ఆమెతో ఇట్లు మాట్లాడసాగాను. చూశారుగా రంభ గురించి ఎట్లా వర్ణించాడు కవి. చూడండి, ఇంద్రుడు ఇట్లు పైకును, రంభతో ఇట్లు, రంభ అందాన్ని, రంభ చన్నులు అంటే రంభ రొమ్ముల్ని. బ్రదర్ పేజీ నెంబర్ వచ్చేసి 432 ప్లే చేయండి. ఇప్పుడు 432 రంభ చన్నులు, రంభ యొక్క తొడలు చూసినటువంటి ఇంద్రుడు రంభతో ఏం పలుకుతున్నాడంటే పేజీ నెంబర్ 432 అండి. నేను చదువుతున్నాను చూడండి. ఓ అందమైన దానా, నువ్వు ఎచ్చటికి పోవచ్చున్నావు? ఎక్కడి నుండి వచ్చుచున్నావు? చాలా కాలమునకు నువ్వు కనిపించితివి. నేను నిన్నే వెతుకుచున్నాను. నీపై గల కోరికచే సువాసితమైన తీయని నీరు తాగువాడు బురద నీరు త్రాగునట్లు, గంధము కావాలి అని కోరువాడు బురదను ముట్టనట్లు, అమృతమును కోరువాడు సురను ఇష్టపడనట్లు, పాలు త్రాగువాడు అపరిశుద్ధ జలమును ఇష్టపడనట్లు, సువాసన గల పుష్పముల యందు నిద్రించువాడు అస్త్రచేయును కోరుకొనట్లు, స్వర్గమును నుండివాడు నరకమున ఇష్టపడనట్లు, అందమైన వాడు దుష్టభోజనమును చేయనొల్లనట్లు, రత్నాభరణములు ధరించిన వాడు ఇనుముతో చేసిన ఆభరణములను ఇష్టపడినట్లు, చక్కని తెలివి అందము గల నిన్ను వదిలిపెట్టి ఇతర స్త్రీల పొందును కోరుకొనలేను. నీ ఇంద్రియములచే ఇంద్రియ సుఖమును పెంపొందించుచు నిన్ను వదిలి ఇంకొక స్త్రీని మనసులోనైనా స్మరించలేకున్నాను. ప్రతి ప్రాణియు సుఖాభిలాషి అయినను శ్రేష్టమైన దాన్ని ఎక్కువగా కోరుకొనును. కామంతోనున్న దేవేంద్రుడు ఈ విధంగా రంభతో మాట్లాడుచు తన గజమగు ఐరావతం నుండి క్రిందకు దిగి రంభ ముందు నిలబడిను. అంటే ఈ సంభాషణ అంతా కూడా ఎట్లా సాగుతుందంటే ఏనుగు మీద నుంచొని కూర్చొని దేవేంద్రుడు రంభతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక చూడండి, కింద చదువుతున్నాను. మహాశృంగారమును కోరుకుని రంభ ఇంద్రుని సరస సంభాషణను విని పులకించిపోయి తలను వంచుకొని నవ్వెను. రంభ తన చిరునవ్వును, కటాక్షము, స్తన్నములను, ఉరువులను చూపించుట చూడండి ఏం చూపిస్తుందంట ఇంద్రుడికి. రంభ స్తన్నాలను అంటే రొమ్ములు చూపిస్తుంది. ఎంత దారుణం అండి. అలాగే ఉరువులు అంటే తెలుసా బ్రదర్ మీకు? బ్రదర్ మరి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఉరువులు అంటే ఏందో తెలుసా? చాలా మంది తెలియకపోవచ్చు. అంటే తొడలు చూపించాలంటే ఏం చేయాలి బ్రదర్? ఆమెకున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని పక్కకు తొలగించాలిగా. ఈ మధ్య కొంతమంది మతోన్మాద బ్యాచ్ ఏం చేస్తుందంటే బైబిల్ దేవుడు అంట లంగా ఎత్తి చూపించమన్నాడంట. ఇక్కడ రంభ ఏం చేస్తుంది? తన లంగానో చీర ఎత్తి తన తొడలు చూపిస్తుంది. ఎవరికి? ఇంద్రుడికి. ఇది బూతు కాదా మీకు? ఇది మీకు బూతుగా కనపట్లేదా? మహాపరిశుద్ధుడైనటువంటి బైబిల్ దేవుడి మీద నిందలు వేస్తే ఇలాగే బుద్ధి చెప్పాల్సి వచ్చింది అన్నమాట. అందుకనే ముందు ఏం చేస్తారంటే మీ గ్రంథాలు ఏముందో తెలుసుకోండి. ఫస్ట్ మహాపరిశుద్ధుడైనటువంటి బైబిల్ దేవుడి మీద నిందలు వేశారనుకోండి, అవి వచ్చి మీ మీద పడతాయి. ఆకాశం మీద ఉమ్మెత్తి ఏమైద్ది? తిరిగి వచ్చి ఆడబడిద్ది. అంటే ఉమ్మి వేసిన వాళ్ళ మీదే పడిద్ది. కనుక రంభ ఏం చేస్తుందంటే తన స్తన్నాలని, తన ఉరువులు అంటే తన తొడలు చూపిస్తుంది. అంటే లంగా ఎత్తి షేర్ ఎత్తి చూపిస్తుంది అనమాట. నర్మోక్తులు గల మాటలు మొదలగు వాటిచే ఇంద్రుని మనసును చొరగొనెను. అటు పిమ్మట సుమధురము, కోమలము, ప్రియమైనది, పురుషుని స్వాధీనం చేసుకున్న మాటలను మితముగా ఇట్లు పలకసాగెను. బ్రదర్ ఇంతవరకు ఓకేనా? క్లారిటీ అర్థమైందా? చూడండి, ఇప్పుడు రంభ పలుకుతున్నమాట. రంభ ఇట్లు పలికెను, ఓ ఇంద్రుడా, నేను ఎచ్చటికి పోతున్నాను అను ప్రశ్న వల్ల నీకేమీ ఫలితము కలదు. అయినను నేను దుష్టులకు సంతోషము కలిగించడాను కాదు, దుష్టులతో సహవాసము చేయను. తుమ్మిద అన్ని పుష్పముల నుండి మకరములను గ్రహించినను
రుచిగల కొన్ని పుష్పములపైనే ఎల్లప్పుడూ ఉండును. అట్లే కాముకుడు కూడా అంతటా తిరిగినను కొందరినే అనుభవించును. కాకి ఎట్లు చెట్లపై వ్రాలి పండ్లను తినిపోవును, కాముకుడు అట్లే ఫలమును అనుభవించి పోవును. చెరువుల్లో నీరు ఉన్నంత వరకు జలచరములు ఉన్నట్లు కాముకుడు తన అవసరమును అనుసరించి ఉండును. అయినను నీవు దేవతలకు అధిపతివి, కామినులందరూ నిన్ను ఎల్లప్పుడూ కోరుకొందురు. రసికులకు స్త్రీలు రసికుని ఎల్లప్పుడూ కోరుకొందురు. కామినియగు స్త్రీ యువకుడు, రసికుడు, అందగాడు, చక్కగా అలంకరించుకునేవాడు, గుణవంతుడు, ధనవంతుడు పురుషుని మాత్రమే కామించును. అర్థమైందా? ఆడవాళ్ళు ఎవరిని కామిస్తారో మొత్తం రంబ లిస్ట్ అవుతుంది అన్నమాట. అట్లే చెడు నడక గలవాడు, రోగి, ముసలవాడు, రతి శక్తి లేనివాడు, ధనమును ఈయనవాడు, తెలివి తక్కువవాడు పురుషుని ఎల్లప్పుడు కోరుకొనదు. అందువలన నీ వంటి గుణ సముద్రిని ఏ స్త్రీ కోరుకొనదు. కావున నీ ఆజ్ఞను శిరసావహించు ఈ దాసిని నీ సుఖమునకై స్వీకరింపమని రంభ పలికెను. అర్థమైనా? స్పష్టంగా మనకి ఇక్కడ రంభ చెబుతుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మన్మధుడితో వ్యభిచారం చేయడానికి వెళ్తుంది, మీకు ఇక్కడ మనకు చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఏమండి, స్వర్గంలో కూడా ఈ వ్యభిచారం ఉంటదంటే ఉంటదండి. స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలతో రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళతో దేవుళ్ళు సెక్స్ చేస్తారు. అలాగే ఇక్కడ నుంచి మనుషులు వెళ్తారు చూసా, ఆ మనుషులకు కూడా సెక్స్ చేసే అవకాశం ఇచ్చారన్నమాట.